అని ఇలా అనేక బాహువులతో అనేక నేత్రములతో పాటుగా ఒళ్ళంతా కూరగాయలు ధరించి చేతుల నిండా కూరగాయలు ధరించి ప్రత్యక్షమైంది. ఆవిడికి చాలా చేతులు ఉన్నాయని చెప్పాను కదా. ఓ చేతిలో వంకాయ, ఓ చేతిలో టెంకాయ, ఓ చేతిలో బెండ, ఇంకో దాంట్లో దొండ, అదేదో ఇప్పుడు మనం అనుకుంటే ఈ క్యారెట్ లాంటి దుంపలు, రకరకాల కందాలు, మూలాలు, అరటికాయ, ఇంకో వెరటికాయ, ఎన్ని రకాల ఈ సృష్టిలో కూరగాయలు ఉన్నాయో వాటన్నిటినీ చేతుల్లో ధరించింది. మిరపకాయలు ధరించిందిట, ఎక్కడెక్కడో ఉండే రకరకాల కందమూలాలు ధరించిందిట. అన్ని శాఖములే, కొన్ని కాయలు, కొన్ని ఆకులు, బచ్చలి, తోటకూర, గోంగూర, దబకాయ, దెబకాయ, మామిడికాయ, ఇలా ఒకటి కాదు సమస్తమైన శాఖములు ధరించింది. ఈ శాఖములు ఆవిడ చేతులోంచి బయటకు వచ్చి పాకములుగా మారిపోయాయి. అంటే వాటంతా అవే ఉడికిపోయాయి. ఇప్పుడు ఆ కూరగాయలు మనం తీసి కోసి గిన్నెలో వేసి వండాలంటే పెద్ద ప్రక్రియ అవుతుంది అది. కానీ అమ్మ అనుగ్రహం వల్ల ఆ చేతిలో ఉన్న కూర